ఈరోజు విజయవాడలోని ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం. మీలో ఈ ఫుడ్ కోర్ట్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఫుడ్ కోర్ట్లో ఒకటా రెండా ఎన్ని బళ్ళు ఉండాలంటే అన్ని బళ్ళు ఉన్నాయి. డబ్బులుండి పొట్ట ఖాళీగా ఉంటే చాలు అన్ని తినేయొచ్చు. మేమైతే అన్ని ఐటమ్స్ కొంచెం కొంచెమైనా టేస్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ పొట్ట ఖాళీ లేక కొన్ని ఐటమ్స్ మాత్రమే తిన్నాం. ఫస్ట్ చికెన్ కబాబ్ తిన్నాం. ఈ 3 పీసులు వచ్చేసి 100 రూపాయలు. టేస్ట్ విషయానికి వస్తే సూపరో డోపరో అని అనలేను, కానీ పర్వాలేదు. స్టార్టింగే ఈ చికెన్ కబాబే ఎందుకు తినాలనిపించిందంటే, మేము వెళ్ళినప్పుడు ఈ షాప్ ఒక్కటే తీసుందనమాట. వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ తో వెళ్ళాం. అక్కడ ఉన్న 1-2 షాపులను చూసి డిసప్పాయింట్ అయ్యాం. మేము వెళ్ళిన రోజే షాప్స్ ఏం లేకుండా పోవాలా అనుకునే టయానికి మా ఆయన అయితే పక్కనున్న వాళ్ళని అయితే అడిగాడు, ఏంటి బ్రదర్ షాప్స్ ఏం లేవంటే, ఇంకా టైం అవ్వలేదన్నా, ఇప్పుడు 8:30 9:30కి స్టార్ట్ చేస్తారు అని అన్నారు. సర్లే అని చెప్పి ఇంకా అంతలో ఖాళీగా ఉంటాం ఎందుకని ఆ చికెన్ కబాబ్ తీసుకొని అయితే తింటున్నాము. ఇంకా తర్వాత ఏం తిన్నాము అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఒకే వీడియోలో పెడతానికి లెంత్ సరిపోదు కదా.